ఫ్రెండ్స్ ఇప్పుడే 'పెద్ది' సినిమా చూసి రావడం జరిగింది. చాలా బాగుంది సినిమా. ఎటువంటి మైనస్ అయితే లేదు. కానీ మైనస్ ఉంది అని చెప్పి క్రియేట్ చేస్తారు. సో, నెగెటివ్ స్ప్రెడ్ చేసేవాడిని అసలు నమ్మొద్దు. అసలు ఇంకో విషయం ఏంటో తెలుసా? ఇందులో ఈ సినిమా నుంచి నాకు తెలిసి ఎవరు రివ్యూ ఇప్పటి వాళ్ళు కూడా చాలామంది రివ్యూ ఇస్తున్నారు. నేను కూడా ఎప్పుడు మూవీ రివ్యూస్ అనేది ఇవ్వలేదు. కానీ నాకు కూడా ఇవ్వాలి అని అనిపించిందంటే ఫస్ట్ నుంచి ఈ సినిమాకి నెగెటివ్ స్ప్రెడ్ చేస్తున్నాను. స్టోరీ చాలా బాగుందండి. స్టోరీ అయితే ఎటువంటి వంక పెట్టాల్సిన పని లేదు. ఇంకోటి ఈ యొక్క స్క్రిప్ట్ అనేది ఎవరు సెలెక్ట్ చేసుకోరండి. ఇలాంటి స్క్రిప్ట్ అనేది ఎవరు సెలెక్ట్ చేసుకోరు. ఏ హీరో సెలెక్ట్ చేసుకోరు. ఇంకోటి హ్యాట్స్ ఆఫ్ టు బుచ్చిబాబు గారు. ఈ కథ అనేది చాలా బ్రహ్మాండంగా రాశారు. ఇంకోటి ఏంటంటే అథెంటిక్‌గా ఉంది. స్పోర్ట్స్ అలాగే ఎమోషన్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుందండి. మ్యూజిక్ డైరెక్టర్‌ని కరెక్ట్ టైంని సెలెక్ట్ చేశారు ఈ యొక్క కథకి. సో, కరెక్ట్‌గా సూట్ అయ్యారు ఆయనైతే ఏఆర్ రెహమాన్ గారు. ఇంకోటి ఏంటంటే మీరు ఈ సినిమా చూసిన తర్వాత మీకు పర్సెప్షన్ మారుతుంది. పొలిటీషియన్స్ ఏ విధంగా చేస్తున్నారు. పొలిటీషియన్స్ కన్నా ఎక్కడో స్థాయి సినిమా వాళ్ళు అనేది. యాక్టర్స్ ఎవరైనా సరే సో సినిమా సంబంధించి సినిమా గొప్పదండి. సినిమానే గొప్పది. వీళ్ళందరూ ఎక్కడో ఉంటారు. సినిమా అనేది మెయిన్ ఇంపార్టెంట్. సినిమాని బతికించండి. సినిమానే మెయిన్. నేను ఆ హీరోని ఫ్యాను, ఈ హీరో ఫ్యాను అని చెప్పేసి ఎక్కడ పెట్టుకోవద్దు ఆలోచన. చాలామంది వస్తున్నారు. అటు తమిళ్‌లో, ఇటు కన్నడలో, హిందీ ఆడియన్స్ చాలామంది సపోర్ట్ చేశారు ఇందుకి ఈ యొక్క సినిమాకి. ఎంతమంది పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారండి. నెగిటివ్ రివ్యూస్ ఇచ్చింది స్టార్టింగ్‌లో ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే ఈ సినిమా తొక్కేయాలని చెప్పేసి. సో, వాళ్ళు మాటలు పట్టించుకోవడం. అసలు నాకు అర్థం కాదు. ఈ ట్రెండ్ ఎవరు సృష్టించారు? రివ్యూ చూసే నేను సినిమాకి వెళ్తానని చెప్పేసి. నువ్వు పెట్టి ఎంత పెడతావు? 100, 200 పెడతావు సినిమా టికెట్ అనేది. లేదా 300 మాక్సిమం 300 అనుకో. ఇంకోటి ఈ యొక్క సినిమాని బతికించింది ఎవరంటే ఫ్యామిలీ ఆడియన్స్. చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చారండి. చూస్తుంటే లాస్ట్ వరకు ఖచ్చితంగా ఏడుస్తుంది. ఏడవడం మాత్రం పక్కా. నేను కూడా ఏడ్చాను. సినిమా అయితే బ్రహ్మాండంగా ఉంది. మీ స్టైల్‌లో మీ రివ్యూ అనేది ఇవ్వండి. చాలా చిన్న పిల్లలండి. అలాగే పెద్దోళ్ళు కూడా చాలామంది రివ్యూ ఇస్తున్నారు. వాళ్ళు ఫోన్‌లో నుంచి క్రియేట్ చేసుకొని చేస్తున్నారు. ఎంత మంచి సినిమాని ఎందుకు ఈ విధంగా చేసుకుని తెలుగు ఆడియన్స్ తెలుగోళ్ళు శత్రువు, తెలుగోళ్ళు మిత్రుడు అంటారు కదా! ఇదే అది. ఒక్క హీరో అన్న దీనికి రెస్పాన్స్ పెట్టారు కదా! అంటే రెస్పాన్స్ ఏమైనా ఇచ్చారా? నాకు తెలిసి డైరెక్టర్ కొంతమంది అంటే శైలేష్ కొలను ఆ డైరెక్టర్ ఒకరు. అంతే అండి. ఎవరు దీనికి అంత సపోర్ట్ అయితే చేయలేదు. సో, రామ్ చరణ్ గారు అయితే చాలా బాగా చేశారు. సో, ఈ యొక్క క్యారెక్టర్స్ షేడ్స్ అనేవి 3 షేడ్స్ ఉన్నాయండి. అసలు ఫిజికల్‌గా ఎవరు చేయలేరు అవి. ఒక క్రికెటర్‌గా చేయొచ్చు ఓకే. అది ఒక సినిమానే అవుతది ఎవరైనా చేస్తే. కానీ పెహల్వాన్‌గా అంటే బాడీ బిల్డర్‌గా తర్వాత ఇంకొక క్యారెక్టర్ ఉంది. సో, ఇలా పర్టిక్యులర్‌గా దాంట్లో లీనమవ్వడం చాలా కష్టం అండి. ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడం చాలా కష్టం ఒకే సినిమాలో. మీరు ఎన్ని మేకప్ అంటే వేరే వేరే క్యారెక్టర్లు యేసుకొని చేయొచ్చు. ఎంతమంది చేస్తారు. అది వేరే విషయం. కానీ ఇక్కడ ఫిజికల్‌గా అవుతున్నారు. ఫిజికల్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలి. సో, ఆ విషయంలో రామ్ చరణ్ గారు కొట్టేశారండి. చిరంజీవి గారి స్థాయి కన్నా ఎక్కువ నటించారనే చెప్పొచ్చు. యాక్షన్ ప్రతి ఒక్కరు చూడండి.